ప్రత్యక్ష రాజకీయాల్లోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే ప్రాంతీయ పార్టీలో కాకుండా ఈసారి జాతీయ పార్టీలో చేరబోతున్నారా? త్వరలో బీజేపీ గూటికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. మరి కమలాపురం క్యాడర్ ఆయనతో కలిసొస్తుందా? సీన్లోకి వెళ్తే కడప జిల్లా రాజకీయాల్లో కమలాపురం నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో పోటీ చేసిన 4 పర్యాయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వీరశివారెడ్డి. కమలాపురం నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన వీరశివారెడ్డి తొలుత టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మైసూరారెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైసూరారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై వీరశివారెడ్డి గెలిచారు. 2009లో కాంగ్రెస్ గూటికి చేరారు వీరశివారెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పుత్తా నరసింహారెడ్డిపై రెండోసారి గెలిచారు. ఇక కొన్ని రాజకీయ అలాగే ఆరోగ్య కారణాలతో 2014, 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల సమయం నాటికి ప్రతిసారి ఏదో ఒక పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, ఈసారి పోటీ చేస్తున్నారని గత 3 పర్యాయాలుగా మాటలు వినిపిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఏ పార్టీ నుంచి కూడా పోటీ చేయలేదు. గడిచిన ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని కమలాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక వెనుకడుగు వేశారు వీరశివారెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు తగ్గట్లుగా క్యాడర్ను సిద్ధం చేస్తున్నారని లోకల్ వినికిడి. అయితే 2024లో టీడీపీ టికెట్ ఆశించారు వీరశివారెడ్డి. కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో ఎన్నికల చివరి సమయంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో కూడా ఎన్నికల చివరి నాటికి టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటికి చేరారు. ఇప్పటికే ఆయన టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, మళ్లీ టీడీపీ 2024 ఎన్నికల సమయంలో జగన్ పక్షాన చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అధికారం రాకపోవడంతో 18 నెలల నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇక ఈసారి రాష్ట్రంలో బలమైన టీడీపీ, వైసీపీ పార్టీలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ వైపు మాజీ ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగినట్లుగా బీజేపీ అధిష్టానంతో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుని అత్యంత స్వల్పకాలంలోనే పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన వర్గం చెబుతోంది. మరి ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారన్నది అందరూ అనుకునే మాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి 2024లో ప్రభంజనాన్ని సృష్టించాయి. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి పుత్తా చైతన్యరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వీరశివారెడ్డి బీజేపీలో చేరితే కమలాపురంలో మళ్లీ ఆధిపత్య పోరు తప్పదు. మరి ఈ ఊహాగానాలకు కాలమే సమాధానం చెప్పాలి.